ప్రివ్యూ. ఓకే. యాహ్! సరిపోతుంది. ఓకే. సో హలో ఎవ్రీవన్, అందరూ రావాలమ్మా. యా, ఎవ్రీబడి హ్యాస్ టు జాయిన్ ద క్లాస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. యా, సేమ్స్ అందరూ జాయిన్ అవుతున్నారు. యా, వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ అచీవర్స్ బ్యాచ్ కి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. సో యా, ఎవరైతే అంటే ఆల్రెడీ ముందు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ దానికి సంబంధించిన స్కీమ్స్ గురించి మనకి ముందు కొంతమంది విని ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి స్టార్టింగ్ నుంచి రీఫ్రెష్ చేస్తూ క్లాస్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్ కి ఎలాంటి స్కీమ్స్ మనకి ఇంపార్టెంట్, ఏ ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకి ఎగ్జామ్ నుంచి అడిగే ఛాన్స్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మన గ్రూప్ 1 ఎగ్జామ్ లో విదూషి గురించి అడిగారు. సో ఇలా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏవైతే అంటే లైక్ పాలసీ ఓన్లీ మనకి 2020 సంబంధించిన పాలసీ ఏదైతే ఉందో దాని గురించి మనకి అడిగే అవకాశం ఉంది. ఓకే, సో ఆ పాలసీ ఏంటంటే జస్ట్ ఓకే, ఒక కైండ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ తీసుకురావడం కోసం ఒక పాలసీ నిర్మించుకున్నారు. ఆ పాలసీ అండర్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎలా డెవలప్ చేశారు అంటే దాని కింద వచ్చిన స్కీమ్స్ గురించి మనకి ఎగ్జామ్ లో ఫోకస్డ్ గా అడుగుతారు అనమాట. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది మెయిన్ ఈ పార్ట్ నుంచి, ఈ పర్టికులర్ పార్ట్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు గనక చూసుకునేటట్టయితే దే ఆస్క్డ్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్స్ పాలసీస్. అండ్ అలానే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, ఎనర్జీ టెక్నాలజీ అని చెప్పి మనకి ఈ 5 పార్ట్స్ ని స్పెసిఫిక్ గా అడిగారండి. సో మనకి ఏ పార్ట్ నుంచి ఎలా ఇస్తున్నారో అనేది తెలియట్లేదు కాబట్టి ఒక్కసారి మనం దీని గురించి కంప్లీట్ మీకు స్కీమ్ అనాలిసిస్ తో పాటు చెప్తాను అసలు ఏ పాయింట్ నుంచి మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. ఓకేనా? సో ఎస్, ఇక్కడ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక సిస్టమ్ కనుక మనం చూసుకునేటట్టయితే ఇది ఏంటంటే సెంట్రల్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఇలానే సెంట్రల్ స్ట్రక్చర్ లోని ఫస్ట్ ఈ గవర్నమెంట్ లో ఫస్ట్ మనకి సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఏదైతే ఉందో జనరలీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి అప్లికేషన్ బేస్డ్ ఉంటుందండి. ఓకే, అప్లికేషన్స్ అంటే నథింగ్ బట్ మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏవైతే ఉన్నాయో వాటిని కోర్ సబ్జెక్ట్స్ అంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అప్లైడ్ సబ్జెక్ట్ అన్నమాట. సో ఆ అప్లికేషన్స్ ని చూసుకునే ఒక మెయిన్ డిపార్ట్మెంట్ అండి ఎస్ఎన్టి. ఓకే, అలానే మనకి ఇంకా దీంతో ఈ సిస్టమ్ లో మనకి ఇన్వాల్వ్ అయిన సెక్టర్స్ ఎవరెవరు అంటే ఇండిపెండెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ సిఎస్ఐఆర్, ఓకే, ఈ ఐఏసిఆర్, ఐసిఎంఆర్, ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్, ఎన్ఐటీస్. సో ఇలా మనకి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట, ఇండిపెండెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ రీసెర్చ్ కోసం మనకి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ నేషనల్ వైడ్ గా యూజీసీ అండర్ లో మనకి రికగ్నైజ్ చేసి పెట్టారనమాట. అలానే ఇన్ హౌస్ ఆర్ఎండి ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్ లో కూడా ఆర్ఎండి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేసేలాగా. ఓకే, అలానే ఎస్ఎన్టి ఇన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఓకే, ఎన్జిఓస్ అంటే నథింగ్ బట్ ఇవేంటంటే స్టార్ట్అప్స్ లాగా అనమాట. ఓకే, చిన్న చిన్న స్టార్ట్అప్స్ లాగా క్రియేట్ చేసి వాళ్ళల్లో కూడా ఆర్ఎండి అలానే ఎస్ఎన్టి. ఓకే, ఇప్పుడు చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎమర్జింగ్ కంపెనీస్ అన్ని ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లోకి వస్తాయి అనమాట. అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే వాళ్ళు గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వరు. ఓకే, బట్ దే వర్క్ ఫర్ సంథింగ్ బెటర్. ఓకే, అది గవర్నమెంట్ కి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎస్ఎన్టి డిపార్ట్మెంట్స్. ఓకే, మనకి స్టేట్ లెవెల్లో కూడా ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ దీనికి సంబంధించి అంటే ఈ అప్లైడ్ సైన్స్ కి సంబంధించి ఏమైనా డిపార్ట్మెంట్స్ కనుక ఉండేటట్టయితే దాన్ని సెపరేట్ ఫోకస్ తోని మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది యాక్షన్స్ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో వీ హ్యావ్ ఇస్రో.
ఓకే. లాంచ్ స్టేషన్ ఉంది. సో, దానికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టివిటీ దాని వెనకాతల ఏం జరుగుతుంది అన్న కేర్ అండ్ కన్సర్న్ అయితే మన స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, అది దాని మీనింగ్. నెక్స్ట్ సెంట్రల్ సోషియో ఎకనామిక్ అదర్ మినిస్ట్రీస్ అంటే అదర్ మినిస్ట్రీస్ ఇప్పుడు ఎస్&టి ఒక్కటే ఇండివిడ్యువల్‌గా వర్క్ చేస్తుందా అంటే వర్క్ చేయట్లేదు. దీంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, ఓకే. రిన్యూవబుల్ ఎనర్జీ, ఓకే. అలానే మనకి నేచురల్ గ్యాస్, పెట్రోకెమికల్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇలా మనకి టై అప్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయన్నమాట. టై అప్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో కూడా ఇవి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ సో, ఇక్కడ గనక చూసుకునేటట్టయితే ఇండియాలో మనకి సెంట్రల్ గవర్నమెంట్‌లో ఎస్&టి ఓకే. మినిస్ట్రీ ఆఫ్ ఎస్&టిలో ఉన్న డిపార్ట్మెంట్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదేంటంటే ఇది నోడల్ ఇన్‌స్టిట్యూషన్ అంటే అన్నిటికి హెడ్ అన్నమాట. ఓకే. ఈ అన్నిటికి కూడా హెడ్. దీని అండర్‌లోనే ఇవన్నీ వర్క్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఓకే. సో, దీనికి అండర్‌లో ఒక పెద్ద ఇన్‌స్టిట్యూషన్ ఏంటి? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ డిఆర్‌డిఓ. ఓకే. డిఆర్‌డిఓ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. బట్ ఇదేంటంటే మనకి సెపరేట్ వింగ్ ఫ్రమ్ ఎస్&టి అంటే ఎస్&టి ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి డిఆర్‌డిఓని కూడా ఇందులో కలపడం జరుగుతుంది. నెక్స్ట్ ఐసీఎంఆర్ మెడికల్ రీసెర్చ్ రీజనరేటివ్ మెడిసిన్ అనేది ఈ రోజుల్లో చాలా బిగ్ అప్లికేషన్ అండి. ఓకే. సో, బయాలజీ టర్మ్స్ లో మనకి బయాలజీ క్రూడ్ సబ్జెక్ట్ అయితే మెడిసిన్ అనేది అప్లికేషన్ సబ్జెక్ట్ అన్నమాట. సో, ఈ మెడిసిన్ ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నారు? డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ పార్ట్స్ మీద లైక్ కార్డియాలజీ అని, న్యూరాలజీ అని, నెఫ్రాలజీ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ మీద వర్కౌట్ చేయడం, దానికి సంబంధించిన మెడిసిన్స్ ని క్రియేట్ చేయడం, వ్యాక్సినేషన్స్ ని క్రియేట్ చేయడం, దాని మీద టెస్టింగ్ అండ్ ట్రైలింగ్ చేయడం, దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని మనకి ఇంప్రూవ్ చేయడం. సో, ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా ఇలా మనకి టెస్టింగ్ ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ఇన్‌స్టిట్యూషన్‌లో జరుగుతాయి. అలానే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దీని అండర్‌లోనే మనకి సీఎస్ఐఆర్ ఉందండి. ఓకే. సీఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఐసీఏఆర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది అగ్రికల్చరల్ రీసెర్చ్ అనేది మనకి ఎస్&టిలో ఎందుకు కలపాలి? ఓకే. అగ్రికల్చర్ అనేది సెపరేట్ వింగ్ కదా మనకి. ఎన్విరాన్మెంట్ పరంగా వస్తుంది, ఎకానమీ పరంగా వస్తుంది. బట్ వై సైంటిఫికల్లీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఒక అగ్రికల్చర్‌లో మనకు ఒక ఫెర్టిలైజర్ వాడాలి అన్నా, ఒక కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసి దానికి సంబంధించిన ఒక క్రాప్ వెరైటీని డెవలప్ చేయాలి అన్నా, దానికి సంబంధించిన డిసీజ్‌ని కనుక్కోవాలి అన్నా, మనకి అగ్రికల్చరల్లీ డిపెండ్ అయ్యే కంట్రీ మనది. మన ఇండియా అనేది. ఓకే. ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్. మెనీ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద అగ్రికల్చర్. కాబట్టి ఆ ప్రాముఖ్యత అవసరం అన్నమాట. సో, అందుకే ఇండియన్ కౌన్సిల్ ఆన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కూడా స్థాపించడం జరిగింది. అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ మన ఎర్త్ గురించి చదివేలాగా. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఓకే. బయోటెక్నాలజీ అనేది ఈ రోజుల్లో వెరీ బిగ్ అప్లికేషన్ అండి. ఓకే. సో, ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకి యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ. ఈ మధ్య మనకి డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని, జెనోమ్ డాటింగ్ అని, ఓకే. అలానే మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజినీరింగ్ లో డిఫరెంట్ అప్లికేషన్స్ రావడం. ఓకే. సో, ఇలా మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ని ఓకే. జీఎంఓ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ కి తోడ్పడే విధంగా ఈ డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఓకే. లైక్ ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఓకే. అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీని మనకి పెంపొందించే విధంగా ఈ ఇన్‌స్టిట్యూషన్ ని పెట్టారు. సో, ఇది మన ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క క్లియర్ కట్ డేటా అండి. ఓకే. సో, కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ అర్థమైంది అనుకుంటున్నారు. ఆల్రెడీ పాతగా విన్నవాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ దీని యొక్క ఇంట్రొడక్షన్ అయితే మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. సో, యాహ్! నెక్స్ట్ ఇక్కడ కన్నా చూసినట్టయితే ఓకే. నేషనల్ పాలిసీ. ఓకే. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలిసీ. ఫస్ట్ మనకి ఈ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీ అనేది ఎప్పుడు 1958 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే. 1958 ఓకే. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్. ఓకే. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ లో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని తీసుకురావాలి అని జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్
ఓకే. జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఏం చేస్తది అంటే, మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో సెల్ఫ్ రిలయంట్‌గా ఉండాలి. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎదుగుదలను చూడాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనేది తీసుకురావాలి. మనం సెల్ఫ్ రిలయంట్‌గా ఉండాలని ఒక పాలసీని తీసుకొస్తారు. సో, అప్పటికి దాని మధ్యలో ఏంటంటే మిసైల్ టెక్నాలజీ. సో, 1958లోనే మనకి డీఆర్‌డీఓ ఇన్‌స్టిట్యూషన్ డెవలప్ చేయడము, అలానే ఇస్రో దాని యొక్క యాక్టివిటీస్‌ని కొనసాగించడం, ఇలా మనకి కొన్ని మైల్‌స్టోన్స్‌ని చూసింది. మెయిన్‌లీ డీఆర్‌డీఓ యొక్క మైల్‌స్టోన్స్ గనుక చూసినట్టయితే మనకి డిఫరెంట్ లైక్ షార్ట్ రేంజ్ మిసైల్స్, ఓకే, బాలిస్టిక్ మిసైల్స్ వరకు అది ప్రోగ్రెస్ చెందింది. సో, అలానే 1983 వచ్చేసరికి మనకి ఐజీఎండిపి, ఓకే, లాంటి ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. ఐజీఎండిపి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏం జరిగింది అంటే, మనకి మిసైల్ టెక్నాలజీ ఉన్నదానికి కాస్త ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ వరకు ఇది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో, అందుకోసమని ఈ ఈ పాలసీలో చిన్న మార్పుని తీసుకొచ్చారనమాట. అంటే ఆర్&డి, మనకి మనమే ఆర్&డి అంటే మన యొక్క యువతని ప్రోత్సహించుకుంటూ మనకి సెల్ఫ్ రిలయంట్‌గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని కనుక్కోవాలి. దానికి సెపరేట్ సెంటర్స్ పెట్టాలి అని చెప్పి 1983లో కొత్త పాలసీని మళ్ళీ రివైండ్ చేస్తారనమాట. అంటే ఈ పాలసీని రివైజ్ చేసి 1983లో మళ్ళీ దాన్ని రూపొందిస్తారు. అలానే నెక్స్ట్ మళ్ళీ మనకి 2003లో జరుగుతుందండి. నెక్స్ట్, ఓకే, 2003లో మళ్ళీ ద సేమ్ కాన్సెప్ట్ మీద అప్పటికి మళ్ళీ ఇంకా అడ్వాన్స్మెంట్స్ ని చూడడం, ఓకే, కంప్యూటర్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ ని చూడడం వల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఒక కొత్త ఎస్ఎన్టీ పాలసీ అనేది మళ్ళీ వస్తుంది. మళ్ళీ 2013, ఓకే, 2013 దగ్గర మనకి కొత్తదనాన్ని కోరుకునే విధంగా, అంటే చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అంటే సంథింగ్ కొత్తగా ఉండాలి అని అర్థం. సో, ఈ కొత్తగా ఉండాల్సిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే దేనిలో కొత్తదనం కావాలి, ఇప్పుడు మనకి ఏదైతే ఉన్న టెక్నాలజీ ఉందో ఉన్న టెక్నాలజీ మనం గనక కొత్తగా కనుక్కునేటట్టయితే వచ్చిన పక్క దేశాలకి కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అంటే మన టెక్నాలజీని మనం అమ్ముకునే విధంగానో, లేకపోతే మన టెక్నాలజీతో వేరే వాళ్ళ కంట్రీస్ ని డెవలప్ చేసుకునేలాగానో, లేదా వాళ్ళ ఎకానమీ మన ఎకానమీ ఇద్దరూ బాగుపడే విధంగానో ఏదో ఒక విధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చేసుకునే విధంగా డెవలప్ చేయాలి, అంటే ఇన్నోవేటివ్ గా డిజైన్ చేయాలి అని చెప్పి ఈ పాలసీలో మెన్షన్ చేస్తారనమాట. ఓకే. సో, దాని తర్వాత మనకి 2020 వచ్చేసరికి ఒక కొత్త రిజల్యూషన్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద 5th సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ. ఇన్నోవేషన్ అంటే కొత్తదనాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ కంపారిటివ్లీ 2013 నుంచి ఇప్పటికి ఉన్న ఈ ఫేస్ ఏదైతే ఉందో ఏఐ మనకి లేదు, బట్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు బూమ్. ఓకే, అలానే సోషల్ మీడియా, నెట్వర్కింగ్, ఓకే, 2013కి ఈ ఇయర్ కి కంపేర్ చేసుకుంటే మనకి చాలా మటుకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో, ఈ పాలసీస్ వల్ల ఏంటంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇలా డిఫరెన్షియేషన్ అనేది మనం చూస్తూ వచ్చామన్నమాట. ఓకేనా? సో, ఈ పాలసీ ఏంటంటే మనకి 4 స్టేజెస్ లో నడుస్తుంది. ఓకే, ఈ పబ్లిక్ సపోర్ట్, అలానే ఇన్స్టిట్యూషన్స్ ని డెవలప్ చేయడం, ఓకే, అలానే కొత్త కొత్త యూనివర్సిటీస్ ని పెట్టడం. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ టెక్నాలజీ వచ్చింది అనగానే మనం ఏంటి, దానికి సంబంధించిన సెంటర్స్ ని ఐఐటీస్ లో ఎన్ఐటీస్ లో పెట్టడం. అలానే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అన్నమాట. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ టెక్నాలజీతో మన టెక్నాలజీ ఇంక్లూడ్ అయ్యి ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరిగి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సమ్ ఐఐటి ఈస్ బీన్ టైడ్ అప్ విత్ నాసా ఆర్ ఈసా, ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ తో టైఅప్ చేసి ఒక కైండ్ ఆఫ్ టెక్నాలజీని కనుక్కున్నారు, దానికి పేటెంట్ తీసుకున్నారు. సో, దట్ ఈస్ ఇన్నోవేటివ్. అలానే అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మనకి బెనిఫిట్ అవుతుంది. సో, అలాంటి పాలసీస్ అన్నమాట ఈ ఏదైతే 2020 ఎస్టిఐపి పాలసీ ఉందో. ఓకే, సో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే స్కీమ్స్ అండి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కంప్లీట్లీ ఇవే అడుగుతారు మనకి. స్కీమ్స్ ని
పర్టికులర్‌గా ఫోకస్డ్‌గా అడుగుతారు. ఓకే. సో, ఇప్పుడు గనక మనం చూసుకున్నట్టయితే జనరల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఏంటంటే హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్. ఓకే. హ్యూమన్ అంటే నథింగ్ బట్ మనుషుల కోసం. ఓకే. మనుషుల కోసం అన్నమాట. అంటే ఎవరైతే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రసిద్ధి చెందాలనుకున్నారో, దాని ద్వారా బెనిఫిట్ అవ్వాలనుకున్నారో, అంటే జనాల కోసం అన్నమాట ఈ ప్రోగ్రామ్స్ అన్నీ. ఓకే. అలానే ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఈ ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి గదా! యూనివర్సిటీస్ కానీ, ఐఐటీస్ కానీ, ఎన్‌ఐటీస్ కానీ, ఇలా సెంటర్స్ కానీ ఉంటారు గదా! సో, అలాంటి వాటి కోసం ఈ స్కీమ్స్ అన్నమాట. ఓకే. ఒక్కొక్కటి నేను మీకు వివరంగా చెప్తాను. సో, వరీ ఏం లేదు. ఓకే. అలానే మనకి ఇక్కడ చూడండి. ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం మాత్రం నిర్మించిన మిషన్స్ అన్నమాట. ఈ 3 మిషన్స్. ఓకే. అలానే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఓకే. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ అంటే ఈ ఏదైతే టెక్నాలజీ ఉందో ఉన్నదానికి కాస్త ఇంకొంత యాడ్ అయ్యే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారన్నమాట. ఆ 2 వాటిల్లో ఇవి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్. చూడండి. ఇక్కడ ఇన్‌స్పైర్ స్కీమ్ ఉంది కదా! ఈ ఇన్‌స్పైర్ స్కీమ్ నుంచి ఖచ్చితంగా క్వెషన్స్ ఉంటాయండి. ఖచ్చితంగా క్వెషన్స్ ఉంటాయి. నోట్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్‌స్పైర్ స్కీమ్ ఇది అసల మనకి 5 విభాగాల్లో జరుగుతుంది. ఇన్‌స్పైర్ మనత్. ఓకే. ఇదేంటంటే లైక్ చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో ఓకే. సో, ఎస్ఎన్‌టిలో వాళ్ళు ఏ విధంగా ముందుకు రావాలి. సో, వాళ్ళని ముందు నుంచే ప్రోత్సహించాలి. లైక్ అండర్ కిడ్ ఏజ్‌లోనే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ అవగాహన ఇప్పించాలన్నమాట సైన్స్ అండ్ టెక్నాలజీ మీద. అందుకే ఏం చేస్తారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ ని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. న్యూ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా కూడా ద సేమ్ ఫండా నడుస్తుంది. ఇది వరకు మనకి జనరల్ సైన్స్ అంటే దే యూస్ టు గివ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బట్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న విభాగాన్ని సెపరేట్ చేశారనమాట. ఎందుకంటే ఇవి జీవితానికి ఉపయోగపడతాయి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా పెట్టడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఒక్కొక్క ఫండ్ గురించి, ఒక్కొక్క బెనిఫిట్ గురించి మనం వివరంగా చూద్దాము. సో, సో ఇక్కడ చూడండి. ఇన్‌స్పైర్. ఓకే. ఈ ఇన్‌స్పైర్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్. చూసుకోండి. ఇది మనకి ఎగ్జామ్ స్టేట్మెంట్ బేసిస్‌లో అడిగే ఛాన్స్ ఉందండి. స్టేట్మెంట్ బేసిస్‌లో అడుగుతారు. ఖచ్చితంగా. ఓకే. ఇన్‌స్పైర్, ఎక్స్‌పాండ్, ఇన్‌స్పైర్ అంటారు. లేకపోతే మనకి స్టేట్మెంట్ 1 ఇన్‌స్పైర్ అంటే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్ అని చెప్పి మెన్షన్ చేసి అడగొచ్చు. స్టేట్మెంట్ 2లో దానికి సంబంధించి ఇంకేదో విషనో, మిషనో ఏదోటి ఇంక్లూడ్ చేసి అడుగుతారనమాట. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళకి నా మనవి ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకోండి. బికాస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇప్పుడు ఉన్న ఈ 92,000 మెంబర్స్‌కి క్వెషన్ పేపర్ ఎలా ఉండబోతుంది అంటే చాలా మంది ఏంటంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యూపీఎస్‌సి తరహాలో ఇది ఉండబోతుంది. యూపీఎస్‌సికి కూడా ధీటుగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. బికాస్ కాంపిటీషన్ ఎక్కువుంది. సో, మీరందరూ కూడా ఇంకొంచెం డెప్తే ప్రిపేర్ అవ్వండి. అండ్ కాన్సెప్ట్ బేస్‌తోని ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా వెళ్ళండి. మార్క్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? సో, అందరూ వింటారని కోరుకుంటున్నాను. సో, ఇదేంటంటే మనకి ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అన్నమాట. ఇదేంటి? దీని యొక్క గోల్ ఏంటంటే అట్రాక్టింగ్ ద యంగ్ టాలెంట్ టు ఆప్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని చూస్ చేసుకోవాలి. ఎవరు చూస్ చేసుకోవాలి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్ చేసుకోవాలి అంటే 6-32 ఏదైతే ఏజ్ గ్రూప్ ఉంటదో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్‌కి చూస్ చేసుకోవాలని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ అభిప్రాయపడుతుందన్నమాట. ఓకే. సో, ఇందులో ఏం చేస్తారు అంటే ఒక 5 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారండి. ఓకే. ఆ 5 పార్ట్స్ గురించి కూడా నేను మీకు వివరిస్తాను. అండ్ దానిలో బెనిఫిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. సో, ఇక్కడ మనకిచ్చిన పరంగా ఏంటంటే ఇవేవైతే ఈ 4 ఉన్నాయో 4తో పాటు ఇంకొకటుంటుంది. ఓకే. ఇన్‌స్పైర్ అవార్డ్ అని ఉంటుంది. ఇన్‌స్పైర్ అవార్డ్. ఇన్‌స్పైర్
అవార్డ్ అండి. ఓకే. ఈ ఇన్‌స్పైర్డ్ అవార్డ్ దేనికిస్తారు అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో చిన్న పిల్లలుంటారు కదా! లైక్ 6-15 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో, దానిలో కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీస్‌ని గానీ, వాళ్ళు చవి చూసినట్టయినా, లేకపోతే వాళ్ళేమైనా కొత్తగా క్రియేట్ చేసినా, ఇన్నోవేటివ్‌గా క్రియేట్ చేసినా, వాళ్ళకి ఈ అవార్డ్ వరిస్తుందనమాట. కొంత క్యాష్ ప్రైజ్‌తో. ఓకే. గుర్తుపెట్టుకోండి ఇన్‌స్పైర్ అవార్డ్. ఈ ఇన్‌స్పైర్‌లోనే ఇంకోటేంటంటే, ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్ ఓకే. అలానే స్కాలర్‌షిప్, ఫెలోషిప్. ఓకే. మీకు ముందు డిఫరెన్స్ తెలియాలి. ఇంటర్న్‌షిప్ అంటే ఏంటి? స్కాలర్‌షిప్ అంటే ఏంటి? ఫెలోషిప్ అంటే ఏంటి? ఇంటర్న్‌షిప్ అంటే నథింగ్ బట్ ఆఫ్టర్ కాలేజ్ ఓకే. ఆర్ యూనివర్సిటీ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సమ్ ఇండస్ట్రీ విజిట్‌కి వెళ్తాము. అక్కడ మనకు కొంత స్టైపెండ్ అనేది వరిస్తుందనమాట. ఓకే. సో, ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో నేర్చుకునే అంటే ఆ ప్రాసెస్‌ని, ఆ టెర్మినాలజీస్‌ని తెలుసుకునే పద్ధతిని ఇంటర్న్‌షిప్ అంటాం. ఓకే. స్కాలర్‌షిప్ అంటే మన యొక్క మెరిట్‌కి రివార్డ్ అన్నమాట. మనం ఏదైతే సాధించామో దానికి రివార్డ్. ఓకే. ఫెలోషిప్ అంటే మీరు పీహెచ్‌డీ గాని, లేకపోతే డాక్టోరల్ స్టడీస్, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ చేసేటప్పుడు ఫెలోషిప్ ఆఫర్ చేస్తారు. ఓకేనా? సో, అది మెయిన్ డిఫరెన్స్. సో, ఈ ఇంటర్న్‌షిప్ ఎవరికి? ఓకే. టాప్ 1% స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 10 బోర్డ్స్. ఓకే. 10థ్ క్లాస్ పిల్లలకి. ఓకే. ఏజ్ ఎంత ఉండాలి? 16-17 ఇయర్స్ మధ్యలో ఉండుండాలి. ఓకే. ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ ఏంటమ్మా? 16-17 ఇయర్స్. ఒకవేళ మీరు క్వెషన్‌లో ఇచ్చినట్టయినా ఇది రాయగలరా? రాయగలగాలి. ఓకే. సో, టార్గెట్ నంబర్ ఇయర్‌లీ మనకి 50,000 పిల్లలు దీనికి బెనిఫిట్ అవ్వాలి అని చెప్పి మనకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు పేర్కొన్నారు. ఓకే. సో, దీని యొక్క ఎయిమ్ ఏంటి? టు ఎక్స్‌పోజ్ స్టూడెంట్స్ ఓకే. టు క్రియేటివ్ సైన్స్ డ్యూరింగ్ 5-day క్యాంప్స్ త్రూ లెక్చర్స్ బై ఎక్స్‌పర్ట్స్, ఇన్నోవేటివ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఎక్సెట్రా. ఓకే. ఇదేంటంటే ఆఫ్టర్ స్కూలింగ్ తర్వాత ఓకే. సమ్మర్ క్యాంప్స్‌లా ఉంటాయి కదా! సో, ఆ టైంలో ఇండస్ట్రియల్ టూర్స్‌కి వెళ్ళడం, అక్కడ కొత్త కొత్త టెక్నాలజీస్‌ని నేర్చుకోవడం. సో, దాని తర్వాత సర్టిఫికేషన్స్ తీసుకోవడం. దీని అండర్‌లో కొంత స్టైపెండ్ కూడా వరిస్తుందన్నమాట వాళ్ళకి. ఓకేనా? సో, దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి? 10థ్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓకే. నెక్స్ట్ అలానే స్కాలర్‌షిప్. ఎవరికి స్కాలర్‌షిప్? క్లాస్ 12 బోర్డ్స్. ఓకే. క్లాస్ 12 వాళ్ళకి ఈ స్కాలర్‌షిప్. ఓకే. అండ్ టాప్ 10,000 పెర్ఫార్మర్స్ ఇన్ ఐఐటీ, జేఈఈ ఎగ్జామినేషన్. ఓకే. సో, 10,000 పెర్ఫార్మర్స్ ఎవరు? టాప్ 10 ఓకే. టాప్ 10,000 పెర్ఫార్మర్స్‌కి ఈ స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకే. ఇది మన గ్రూప్ 1 ఎగ్జామ్‌లో కూడా మొన్న అడిగాడండి. మీరు గనక కొంచెం గమనించినట్టయితే. షీ ఓకే. ఇన్‌స్పైర్ షీ అని అడిగారు ఒక ఆప్షన్‌లో. మీకు ఐడియా ఉంటే ఉండొచ్చు చాలా మంది. ఎవరైనా రాసుంటే. ఇన్‌స్పైర్ షీ అని అడిగారు. ఇన్‌స్పైర్ షీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే, ఇది షీ అనగానే వుమెన్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ అని అనేసుకుంటారు. బట్ ఇన్‌స్పైర్ షీ అంటే ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఓకేనా? సో, ఇలా మనకి కన్‌ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. మీరు షీ అని అనగానే సంథింగ్ ఏదో వుమెన్‌కి సంబంధించిందని అనుకోకండి. ఓకేనా? ఇన్‌స్పైర్‌లో షీ అనేది ఒక పార్ట్ అన్నమాట. ఓకే. సో, టు ఎంకరేజ్ మెరిటోరియస్ స్టూడెంట్స్ టు స్టడీ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ ఇన్ ద బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్ అన్నమాట. ఓకే. దీనిలో మనకి ఇచ్చిన బెనిఫిట్ ఏంటి? 80,000 ఇస్తారు మొత్తం. 80,000 రూపీస్ గ్రాంట్ అన్నమాట. ఓకే. అలానే ఇన్‌స్పైర్ ఫెలోషిప్. ఫెలోషిప్‌కి ఏజ్ 22-27 మధ్యలో ఉండాలి. ఓకే. ఇన్‌స్పైర్ షీ స్కాలర్స్ విత్ 70% ఇన్ ఎంఎస్సీ. ఎంఎస్సీలో వీళ్ళు ఏంటంటే ఇన్‌స్పైర్ షీలో మెంబర్స్ అయి ఉండాలి. ఎంఎస్సీలో 70% టాప్‌తో ఉండాలన్నమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇదేంటి పీహెచ్‌డీ స్టడీస్‌ని కంటిన్యూ చేయడానికి. అలానే ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ ఫెలోషిప్. ఓకే. సో, ఇదేంటంటే లెక్చరర్‌షిప్. ఎవరైతే మనకి టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది గదా! సో, ఈ టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఓకే. ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ ఫెలోషిప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే. సో, దానిలో లెక్చరర్‌షిప్ టెస్ట్ అనేది క్వాలిఫై అయినట్టయితే ఖచ్చితంగా ఇది పీహెచ్‌డీ ఉండి ఉండాలి ఒకళ్ళకి. సో, పీహెచ్‌డీ ఉన్నట్టయితే యూజీసీ రికాగ్నైజ్ చేసిన ఒక మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గానో, అసోసియేట్ ప్రొఫెసర్ గానో వాళ్ళ కెరియర్‌ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే. ఇక్కడి వరకు అర్థమైందా ప్రతి ఒక్కళ్ళకి? లైక్ అందరూ కూడా ముందు క్లాస్‌లో ప్రెజెంట్ అవ్వన వాళ్ళు కాకుండా తర్వాత కూడా వచ్చిన వాళ్ళు. యాహ్! ఇక్కడి వరకు కంప్లీట్‌లీ అర్థమైతే జస్ట్ టెల్ మీ అర్థమైంది అని చెప్పి. గుడ్ ఈవెనింగ్. ఓకే.
సో ఎవ్రీవన్ చెప్పాలమ్మా, రెస్పాండ్ ప్లీజ్. యా థ్యాంక్ యూ ప్రతాప్ గారు. యా ఫైన్ యా కోమల్. యా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు చూడండి, ఇన్స్పైర్ మనక్. ఓకే, ఈ మనక్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి అమ్మా ప్రతి ఒక్కరు కూడా. మనక్, ఓకే, మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్ అండ్ నాలెడ్జ్. ఓకే, మనక్ ఫుల్ ఫామ్ ఇన్స్పైర్ మనక్. మనక్ ని ఎక్స్పాండ్ చేయండి అని అడుగుతాడు స్టేట్మెంట్స్ లో. ఓకే, అప్పుడు మీరు ఏం రాయాలి, ఏం ఆప్షన్ చూస్ చేసుకోవాలి అంటే మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్, ఓకే, అండ్ నాలెడ్జ్. సో ఇందులో ఏంటి, ఈ మనకి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎర్లీ ఏజ్ లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని చూస్ చేసుకునే విధంగా, ఓకే, అలానే ఆ ఫీల్డ్స్ లో ఉత్తీర్ణత సాధించడానికి, అలానే ఆ సైన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరగడానికి, ఓకే, దోహదపడుతుంది అనమాట ఈ స్కీమ్ ఏదైతే ఉందో. సో ఈ స్కీమ్ లో ఏంటి అసలు ఏమి ఇస్తున్నారు ఒకసారి చూడండి. ఇక్కడ మనకి స్టేట్మెంట్ వైస్ ఇంపార్టెంట్ కాబట్టి, ఈ స్కీమ్ కేటర్స్ టు స్కూల్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 10 to 15 ఇయర్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 10 to 15 ఇయర్స్ ఉండాలి. అండ్ స్టడీయింగ్ ఇన్ ద క్లాస్ 6 to 10, ఓకే, 6 to 10 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇన్స్పైర్ మనక్ స్కీమ్ ఏంటంటే ఫస్ట్ ఒక 10 lakh ఐడియాస్ ని తీసుకుంటుంది. ఎక్కడి నుంచి, వరల్డ్ వైడ్ లో, నాట్ వరల్డ్ వైడ్, నేషన్ వైడ్ లో ఒక 5 lakhs స్కూల్స్ ని చూస్ చేసుకొని, ఆ 5 lakhs స్కూల్స్ నుంచి 10 lakh ఐడియాస్ ని తీసుకుంటుంది. సో ఆ 10 lakh ఐడియాస్ ని తీసుకొని దానిలో 1 lakh పిల్లల్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఆ 1 lakh పిల్లలకి 10,000 రూపీస్, ఓకే, 10,000 రూపీస్ మనకి ఏదైతే రివార్డ్ ఇచ్చేలాగా మనకి ఇన్స్పైర్ మనక్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. చూడండి, అవుట్ ఆఫ్ దిస్ 1 lakh ఐడియాస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్స్పైర్ అవార్డ్, ఓకే, రూపీస్ 10,000 పర్ ఈచ్. ఓకే, ఇన్స్పైర్ మనక్ అని చెప్పాను, చిన్నపిల్లలకి అవార్డు ఇస్తారని చెప్పాను కదా. సో ఆ అవార్డు కాస్త మనకి ఇక్కడే ఇస్తారనమాట. ఓకే, 10,000 రూపీస్ ఇచ్చి ఒక అవార్డు అయితే ఇస్తారనమాట సైన్స్ అండ్ టెక్నాలజీలో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కోసం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి ప్రైమ్ డేటా. ఓకే, నెక్స్ట్ అలానే మనకి ఈ వైస్ కిరణ్. ఓకే, ఈ వైస్ కిరణ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఉమెన్ కి సంబంధించిందే. ఓకే, ఉమెన్ కి సంబంధించిన డేటాయే ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ ఈ వైస్ కిరణ్ లో ఒక విభాగం గురించి, ఓకే, విదూషి అన్న స్కీమ్ గురించి మనకి మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ లో అడిగారు, ఒక ఆప్షన్ లో మెన్షన్ చేశారు. ఓకే, సీనియర్ ఉమెన్ కోసం. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్. వైస్, ఓకే, వైస్ కిరణ్ అంటే ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, ఈ ఏదైతే ఈ కిరణ్ అన్నది ఏంటంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ రే అన్న ఉద్దేశంతో దాన్ని పెట్టారనమాట. ఓకే, ఉమెన్ ని ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఓకే, ఎన్హాన్స్ దర్ పార్టిసిపేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, వాళ్ళని సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో ముందంజలో ఉండేలాగా ఈ స్కీమ్ అనేది ఎంపవర్ చేస్తుంది అనమాట. ఎవరిని, ఉమెన్ ని. అందుకే ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి మనకి దీన్ని నేమ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో అలానే కనుక చూసుకునేటట్టయితే మనకి దీని అండర్ లో ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలానే మనకి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే, సో అలా మనకి కనుక చూసుకునేటట్టయితే వైస్ ఫెలోషిప్ పిహెచ్డి, ఓకే, వైస్ పిహెచ్డి అనమాట దీని పేరు. వైస్ అంటే ఏంటి, విమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, సో ఈ పిహెచ్డి ప్రోగ్రామ్ ఏంటి, బేసికల్లీ 27 to 45 ఇయర్స్ ఉన్న ఫీమేల్ మెంబర్స్, ఓకే, పిహెచ్డి చేసుకునే విధంగా ఇదొక కైండ్ ఆఫ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, అలానే మనకి ఈ వైస్ పీడిఎఫ్ ఏం చేస్తుందంటే పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్. పోస్ట్ డాక్టరల్ అంటే పిహెచ్డి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫెలోషిప్ తీసుకోవాలి అని అనుకున్న అభ్యర్థులు ఉంటారు కదా,
వాళ్ళ కోసం అన్నమాట. అలాంటి వుమెన్ కోసం. సో దీని ఏజ్ గ్యాప్ కూడా సేమ్ 27 to 60 ఇయర్స్. ఓకే, 27 to 60 ఇయర్స్ మధ్యలోనే దీని ఏజ్ గ్యాప్ కూడా. సో వైస్ పీడిఎఫ్ కి వైస్ పిహెచ్డికి తేడా ఏంటంటే, పిహెచ్డి చేయాలనుకున్న అభ్యర్థుల కోసం వైస్ పిహెచ్డి, పీడిఎఫ్ అంటే పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్, అంటే ఆఫ్టర్ డాక్టరల్ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫెలోషిప్ అనేది మనకి ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ విదూషి చూడండి, ఉమెన్ ఇన్స్టింక్ట్ ఫర్ డెవలపింగ్ అండ్ ఉషరింగ్ ఇన్ సైన్స్, సైంటిఫిక్ హైట్స్ అండ్ ఇన్నోవేషన్స్, విదూషి. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. మొన్న ఎగ్జామ్ లో అడిగారు దీని గురించి. ఇదేంటంటే సీనియర్ ఉమెన్ ఉంటారు కదా, సీనియర్ ఉమెన్ అంటే అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 45 ఇయర్స్. ఓకే, ఈ 45 ఇయర్స్ ఏజ్ ఎవరైతే ఉంటారో అలాంటి ఉమెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆపేస్తారు. చాలా మటుకు మనకి ఏంటంటే ఇంటికి పరిమితం అయిపోవడం, రెస్పాన్సిబిలిటీస్ కి అంకితం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఉమెన్ ఎవరైతే మనకి ఈ రీసెర్చ్ చేయలేక ఆగిపోతారు కదా, సో అలాంటి ఉమెన్ ని మళ్ళీ ఎంకరేజ్ చేసి తీసుకొచ్చినట్టయితే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఈ విదూషి స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఓకేనా? సో విదూషి ఇదేంటి ఇక్కడ చూడండి, ఎయిమ్స్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్ సీనియర్ ఉమెన్. ఓకే, సీనియర్ ఉమెన్ అంటే అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 45 ఇయర్స్ ఉండాలి. సో ఇదే క్వశ్చన్ ని మనకి గ్రూప్ 1 లో అడిగారండి. ఓకే, విదూషి. ఓకే, సీనియర్ ఉమెన్ ని అట్రాక్ట్ చేసే ఒక స్కీమ్ పేరేంటి? విదూషి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వైస్ స్కోప్ అని అన్నారు. ఓకే, ఈ స్కోప్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎంకరేజెస్ ఉమెన్ సైంటిస్ట్ టు అడ్రస్ సొసైటియల్ ఛాలెంజెస్. ఓకే, అంటే ఉమెన్ ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు, సొసైటీ పరంగా వాట్ దే ఆర్ ఫేసింగ్. ఓకే, అంటే పిహెచ్డి స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ గురించి అడ్రస్ చేసే విధంగా, ఎంపవర్ చేసే విధంగా, అలానే తోటి పిహెచ్డి ఓకే ఫెలోషిప్స్ చేసే ఎవరైతే అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళని మనకి ప్రోత్సహించే విధంగా, అంటే ఒక్కొక్కరు మాట్లాడగలరు, ఇంకొకరు మాట్లాడలేరు. సో టు రేస్ దేర్ వాయిసెస్ ఈ సొసైటియల్ ఛాలెంజెస్ ని అడ్రస్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ ని కల్పించింది అనమాట. సో అదే వైస్ స్కోప్. ఓకే, సో ఇందులో డెఫినెట్లీ మనకి కొన్ని ఏరియాస్, థిమాటిక్ ఏరియాస్ అని అన్నారు చూడండి. ఓకే, మనకి ఈవెన్ స్టేట్మెంట్స్ లో అడుగుతారు థిమాటిక్ ఏరియాస్. ఏ థిమాటిక్ ఏరియాస్? అగ్రికల్చర్. ఓకే, అగ్రికల్చర్, అలైడ్ సైన్సెస్. ఓకే, ఈ అలైడ్ సైన్సెస్ ఏదైతే ఉందంటే మనకి అప్లైడ్. ఓకే, ఏదైతే బ్రాంచెస్ ఉంటాయి కదా దానికి రిలేటెడ్ అన్నమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ఉంటే బయోటెక్నాలజీ, లేదా మెడిసిన్, లేదా ఇమ్యూనాలజీ. అలానే మనకి డిఫెన్స్ ఉంది, డిఫెన్స్ అంటే మిసైల్స్. ఓకే, అలానే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంటే నథింగ్ బట్ సంథింగ్ అబౌట్ హెల్త్, అది కూడా మనకి ఒక విధంగా బయాలజీ. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ అలైడ్ సైన్సెస్ ని ఇంక్లూడ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ హెల్త్. హెల్త్ గురించి మాట్లాడడం వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియా ఏదైతే ఉందో రిమోట్ ప్లేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మన యొక్క సొసైటీలో హైయెస్ట్ ఛాలెంజ్ అనేది హెల్త్. సో ఇండియా అనేది హెల్త్ పరంగా 100% రిసీలియంట్ గా ఉండాలని చెప్పి ఇలా అడ్రస్ చేయడానికి మనకి పెడతారు. ఓకే, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, చాలా మంది ఏంటంటే మనకి మాల్ న్యూట్రిషన్, ఓకే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, దానివల్ల మనకి వచ్చే నష్టాలని ఎదుర్కోవడం, ఓకే ఇలాంటివి కూడా ఫేస్ అవుతున్నారు కాబట్టి సో అలాంటి ఫీల్డ్ లో కూడా మనకి ఉమెన్ అనే వాళ్ళు రీసెర్చ్ కనుక చేసినట్టయితే సంథింగ్ విల్ బి బెనిఫిటెడ్ టు అవర్ కంట్రీ అన్న ఉద్దేశంతో అలా చేస్తారనమాట. సో ఇలా కొన్ని థీమ్స్ ఉన్నాయి: ఎనర్జీ, వాటర్, వేస్ట్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ లో స్టేట్మెంట్ బేసిస్ తో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జామ్ కి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమిచ్చారు, వైస్ ఇంటర్న్షిప్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఓకే, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి ఫస్ట్? ఓకే, మనకి ఏదైనా ఇంటెలెక్చువల్ అంటే మన బ్రెయిన్ తో మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు మన ఇంటెలిజెన్స్ కి, ఓకే అమ్మాయి ఎవరో ఏదో మెసేజ్ పెట్టారు, SDG 17 గోల్స్ 169 టార్గెట్స్. అవునమ్మా, అది ప్రస్తుతానికి అంటే లైక్ SDGs ఇన్వాల్వ్ అవుతూ SDGs యొక్క ఇంపార్టెన్స్, అలానే దానికి సంబంధించిన రీసెర్చ్ ఎబిలిటీస్ కోసం కూడా ఆ స్కీమ్ చెప్తుంది వైస్ స్కోప్. ఓకేనా? సో అలానే మనకి వైస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో ఏంటి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి మనకి మన ఏదైనా
ఓకే, ఒక కైండ్ ఆఫ్ ఇన్వెన్షన్ చేసినప్పుడు, ఓకే, మనం ఏదైనా ఒక డిస్కవరీ చేసినప్పుడు, మన యొక్క డిస్కవరీ ఏదైతే ఉందో మన యొక్క ఇంటెలెక్చువాలిటీకి ఒక మారు పేరు అన్నమాట. సో దానికి ఒక పేటెంట్ ఇస్తారు. ఆ పేటెంట్స్ నే ఏమంటారు అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటారనమాట. సో అందులోనే ఈ ప్రోగ్రామ్ లోనే ఏం ఇంక్లూడ్ చేస్తున్నారు, వైస్ ఐపీఆర్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ 1 year ట్రైనింగ్ టు ద ఉమెన్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఏ కోర్ ప్రొఫెషనల్ స్కిల్ ఇన్ దిస్ డొమైన్. ఎందుకు, పేటెంట్స్ ని డిజైన్ చేయడం కూడా ఒక ఆర్టే. ఓకే, ఎవరు ఎలాంటి పేటెంట్స్ ని తీసుకొని వస్తున్నారు, ఓకే, ఆ పేటెంట్ ఫేకా కాదా అన్నది మనం రికాగ్నైజ్ చెయ్యాలి. ఓకే, పెలాగ్రిజం ఉందా లేదా, ఎవరైనా కాపీ చేస్తున్నారా, కాపీ రైట్స్ యాక్ట్, ఇలాంటి వాటి మీద అంటే దానికి రిలేటెడ్ కి సంబంధించిన యాక్ట్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ జిఐ ట్యాగ్ ఉంది. ఓకే, జిఐ ట్యాగ్స్ ని నిర్ధారించాలి అంటే దానికి కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ వర్క్, హోమ్ స్టడీస్, ఓకే, దానికి సంబంధించిన ప్రొసీజరల్ ప్రోటోకాల్స్, ఇవన్నీ కూడా ఏంటి, వెనకాతల బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాటిల్లో ఉమెన్ కానీ పెట్టినట్టయితే వాళ్ళకు ఒక ఉపాధి కల్పించినట్టు ఉంటుంది అని ఒక ఉద్దేశంతో ఏంటంటే ఐపీఆర్ గురించి 1 year ట్రైనింగ్ కూడా ఇస్తుంది అనమాట. ఓకే, సో ఐపీఆర్ కున్న ఇంపార్టెన్స్ ఏంటి, ఐపీఆర్ లో కెరియర్స్ ఎలా ఉంటాయని చెప్పి. ఓకే, ఐ థింక్ ఈ స్కీమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా అర్థం కాకపోతే ఒకసారి పింక్ చేయొచ్చు. ఎస్, ఎవ్రీవన్ అర్థమవుతుందా? చెప్పాలి కామెంట్స్ లో, అర్థమవుతుందా? ఎస్, ఎస్, థ్యాంక్ యూ ప్రతాప్. యా, సో ఇప్పుడు విమెన్ ఇంటర్నేషనల్ గ్రాంట్ సపోర్ట్, ఓకే, వింగ్స్, ఈ స్కీమ్ పేరు గుర్తుపెట్టుకోండి, వింగ్స్. ఓకే, వింగ్స్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు ఇండియా వైడ్ ఉమెన్ సైంటిస్ట్ టు అండర్టేక్ రీసెర్చ్ ఇన్ ద ఇంటర్నేషనల్ రీసెర్చ్ ల్యాబ్స్. ఓకే, ఇప్పుడు వరకు ఓన్లీ మన కంట్రీ వరకే చూసాం. ఇప్పుడు మన కంట్రీలో ఉమెన్ వెళ్ళి వేరే కంట్రీలో, ఓకే, వేరే కంట్రీలో మన ఇండస్ట్రియల్ రీసెర్చ్ కానీ లేకపోతే మెడిసిన్ రీసెర్చ్ కానీ ఇలాంటి సైంటిఫిక్ ఏరియాస్ లోని అక్కడ యూనివర్సిటీస్ లో వర్క్ చేసే విధంగా, అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీతో వర్క్ చేసే విధంగా. ఓకే, లెటెస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన ఉన్న ఒక స్టూడెంట్ ఎక్స్ అనే స్టూడెంట్ హీ ఈస్ విల్లింగ్ టు వర్క్ విత్ నాసా. సో అలాంటి వాటికి కూడా ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో కంట్రీ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ దిస్ ఎక్స్ పర్సన్ విత్ ద స్కీమ్ కాల్డ్ ఎస్ ఉమెన్ ఇంటర్నేషనల్ గ్రాంట్ సపోర్ట్. అది ఎవరికి ఓన్లీ వర్తిస్తుంది, ఉమెన్ కి మాత్రమే వర్తిస్తుంది. ఓకే, మనం ఓన్లీ ఇప్పుడు వైస్ స్కీమ్స్ మాత్రమే చదువుతున్నాం. ఓకే, వైస్ అంటే ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, సో ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా ఏంటంటే ఈ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంటర్నేషనల్ గ్రాంట్ సపోర్ట్ అంటే వీళ్ళకి కొంత గ్రాంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, పోస్ట్ డాక్టరల్ స్టడీస్ అబ్రాడ్ ఆఫ్టర్ పిహెచ్డి. నేను అదే కదమ్మా అన్నాను, పోస్ట్ డాక్టరల్ స్టడీస్ ఆఫ్టర్ పిహెచ్డి తర్వాత మనకి ఈ ఏవైతే ఎవరైతే పర్స్యూ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి వైస్ పీడిఎఫ్ ఎలిజిబుల్ అవుతుంది. ఓకే, వైస్ పిహెచ్డి అంటే పిహెచ్డి చేసుకునే వాళ్ళకి. ఓకే, సో మీరు అంటే లైక్ ముందు పార్ట్ వినలేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. యా, థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్ దట్. సో సో ఇదేంటంటే మనకి 3 వింగ్స్ లో జరుగుతుంది, 3 వింగ్స్. ఓకే, 3 మాడ్యూల్స్ లో ఉంటుంది. వింగ్స్ ఇంటర్న్షిప్. ఓకే, ఇంటర్న్షిప్ చేయాలనుకున్న ఉమెన్, ఓకే, అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉండి ఇంటర్న్షిప్. నెక్స్ట్ ఫెలోషిప్. ఓకే, ఫెలోషిప్ అంటే పిహెచ్డి స్టడీస్ చేసుకోవడానికి వెళ్ళే అనుకునే వాళ్ళు, లేకపోతే సైంటిఫిక్ విజిట్స్ అంటే నచ్చితే అంటే లైక్ ఒక ఇండస్ట్రీ పరంగా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాసెసెస్ ఏంటి, అక్కడ ఉన్న తీరేంటి, విధానం ఏంటి, అక్కడ జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఎలా చేస్తున్నారు, గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్ ఎలా ఫాలో అవుతున్నారు. ఓకే, ఇలా కొన్ని ఎస్ఓపి ప్రోటోకాల్స్, వాళ్ళ ఎస్ఓపిస్ ప్రోటోకాల్స్ ఇవన్నీ చదువుకోవడానికి కొంతమంది వెళ్ళాలనుకుంటారు అనమాట, ఇండస్ట్రియల్ ట్రిప్ లాగా. సో ఇలా ఈ 3 మాడ్యూల్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది అనమాట. ఏంటి, వింగ్స్ అనే ఒక స్కీమ్ అనమాట, గుర్తుపెట్టుకోండి, వింగ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూరీ.
ఓకే, క్యూరీ ఈ స్కీమ్ పేరు ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్. ఓకే, కన్సాలిడేషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్. ఈ ప్రోగ్రామ్ ఏంటి? సపోర్ట్ ఉమెన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద స్టేట్ ఆర్ట్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మౌలిక సదుపాయాల కోసం అన్నమాట. దేని మౌలిక సదుపాయాలు? సైంటిఫిక్ పరంగా ఎవరైతే ఉమెన్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మౌలిక సదుపాయం అనేది కల్పించాలి. అంటే ల్యాబ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త కొత్త సెంటర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. R&D యాక్టివిటీస్ చేయాలంటే మరి ఖచ్చితంగా అక్కడ ఒక సెంటర్ని అయితే మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, క్యూరీ ఈస్ టు ఫోకస్ ఆన్ ద స్ట్రెంగ్థనింగ్ రీసెర్చ్. ఓకే, స్ట్రెంగ్థనింగ్ రీసెర్చ్ ఎబిలిటీస్ ని స్ట్రెంగ్థన్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలని బిల్డ్ చేయడం, అలానే ఈ కెపాసిటీ ఏదైతే ఉందో ఉన్నదానికన్నా ఎక్కువ దాన్ని పెంపొందించడం అన్నమాట. ఓకే, సో ఈ ఏవైతే ఇందులో మనకి 2 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 మేజర్ కాంపోనెంట్స్ లోనే ఫస్ట్ వన్ క్యూరీ సపోర్ట్ టు ఉమెన్ యూనివర్సిటీస్. అంటే ఉమెన్ యూనివర్సిటీస్ నిర్మించే విధంగా, అలానే పీజీ కాలేజెస్ నిర్మించే విధంగా ఈ ఏదైతే క్యూరీ అన్న ప్రోగ్రాము మనకి దోహదపడుతుంది అనమాట. రైట్? సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వచ్చినట్టయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ క్యూరీ అనేది మనకి ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వర్క్ చేసే ప్రోగ్రామ్. ఇప్పటి వరకు పర్సన్స్ మీద వర్క్ చేస్తుంది, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ చేస్తుంది అనమాట. ఎవరి ఇన్ఫ్రాస్ట్రక్చరు? ఉమెన్ కి సంబంధించి. ఓకే, ఇది కూడా ఉమెన్ కి సంబంధించే. ఉమెన్ కి సంబంధించిన ఈ రీసెర్చ్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎబిలిటీస్ ఉండడం వరకు ఓకే, మరి వాళ్ళకి సెంటర్స్ ని క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి. కాబట్టి దే ఆర్ క్రియేటింగ్ అ ప్లాట్ఫామ్. ఓకే, ఉమెన్ యూనివర్సిటీస్ ని పెట్టడం, అలానే ఉమెన్ పీజీ కాలేజెస్ ని పెట్టడం, లేదా ఉన్న పీజీ కాలేజెస్ ని ఉమెన్ యూనివర్సిటీస్ ని ఉన్న పరంగా వాళ్ళు ఏంటంటే డెవలప్ చేయాలనుకోవడం, ఇంకా దాన్ని ప్రోత్సహించడం, ఎంపవర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇక్కడ ఇంకో స్కీమ్ విజ్ఞాన జ్యోతి. ఓకే, ఈ విజ్ఞాన జ్యోతి ఏదైతే ఉందో స్టెమ్ సైన్సెస్. ఓకే, స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, మ్యాథమెటిక్స్. సో ఈ స్టెమ్ ఏదైతే ఉందో ఈ స్పెషల్ ఏరియాలోనే ఉమెన్ పార్టిసిపేషన్ ఈస్ లో. ఓకే, ఉందని భావించి ఏంటంటే ఈ స్టెమ్ సైన్సెస్ లో మన ఉమెన్ అనే వాళ్ళు రావాలని చెప్పి ఈ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఓకే, సో ఎస్పెషలీ ఇన్ ద ఏరియాస్ వేర్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇస్ లో ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ జెండర్ రేషియో అక్రాస్ ద స్ట్రీమ్స్. ఓకే, సో కంపారిటివ్లీ మనకి మెన్ ఎక్కువ ఉన్నారంట, ఉమెన్ ఇంకా తక్కువ ఉన్నారు. సో ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో జెండర్ రేషియోని బ్యాలెన్స్ చేయాలి, అలానే జెండర్ ఇన్ఈక్వాలిటీని ఫోకస్ చేసుకుంటూ ఏంటంటే ఈ విజ్ఞాన జ్యోతి ఓకే అని చెప్పి ఒక స్కీమ్ ని స్టార్ట్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, దీనిలో ఏంటంటే అరౌండ్ 25,000 meritorious girls of class okay 9 to 12 are enrolled under this Vijnana Jyoti program. Okay, Vijnana Jyoti program under lo వీళ్ళు ఎన్రోల్ అవుతారు డ్యూరింగ్ 2023 to 24 పీరియడ్. చూసారా, ఇది చాలా లేటెస్ట్ వన్, ఈవెన్ మనకి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ గెటింగ్ బెనిఫిట్స్ త్రూ SNT ఇంటర్వెన్షన్స్. ఓకే, SNT లో వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేసినట్టయితే దాని ద్వారా వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇదేంటి మనకి జనరలీ గుర్తుపెట్టుకోండి, 2500 మెంబర్స్ బెనిఫిట్ అవ్వాలి. ఎవరు బెనిఫిట్ అవ్వాలి? క్లాస్ 9 నుంచి 12 వరకు ఉన్న గర్ల్స్, వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, సో ఇక్కడ నెక్స్ట్ గతి. ఓకే, ఈ గతి అన్న దాన్ని కూడా ఆప్షన్ లో మెన్షన్ చేశారండి. గ్రూప్ 1 లో మొన్న వచ్చిన ఒక క్వశ్చన్ అండి ఇది. ఓకే, విదూషి కోసం యాక్చువల్లీ క్వశ్చన్ అడిగారు, సీనియర్ ఉమెన్ కోసం క్వశ్చన్ అడిగారు. బట్ ఆప్షన్స్ లో మెన్షన్ చేసినవి మనకి ఇన్స్పైర్ షీ ఒకటి, విదూషి ఒకటి, అలానే గతి కూడా మనకి మెన్షన్ చేశారనమాట. ఓకే, ఈ గతి అంటే ఏంటి? ఓకే, గతి మీన్స్ జెండర్ అడ్వాన్స్మెంట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే చార్టర్ ఆఫ్ జెండర్ ఈక్విటీ. ఓకే, జెండర్ ఈక్విటీ ఇన్ స్టెమ్ సైన్సెస్. ఓకే, సేమ్ దానిలాగే, బట్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది విత్ ద ఫోకస్ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ ఇన్ ద ఇన్స్టిట్యూషనల్ లెవెల్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ లో లెవెల్ ఉందో ఈ లో లెవెల్లోనే ఈ గతి అన్న ఇనిషియేటివ్ అనేది ముందే మనకి
పర్ఫామ్ చేయాలి, ఎంపవర్ చేయాలి. ఎవరిని ఎంపవర్ చేయాలి? గర్ల్స్‌ని ఎంపవర్ చేయాలి. దేనికి ఎంపవర్ చేయాలి? స్టెమ్ సైన్సెస్‌లోకి వాళ్ళు చూస్ చేసుకునే విధంగా. చాలామంది ఏంటంటే ఆర్ట్స్ ఈజీగా ఉంటుందని ఆర్ట్స్ చూస్ చేసుకుంటున్నారు. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం అనేది వెనకపడిపోతుందన్న ఒక ఉద్దేశంతో ఈ గతి ఏంటంటే ఈ జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫిక్‌గా అడ్రెస్ చేసే విధంగా. ఎందుకంటే మనకి మెయిన్ ఇష్యూ ఎప్పుడైతే అడ్రెస్ చేస్తామో ఆ మెయిన్ ఇష్యూ జనాల్లోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుందన్న ఒక ఉద్దేశంతో మెయిన్‌గా ఈ స్కీమ్ అయితే పెడతారనమాట. ఓకేనా? నెక్స్ట్. సో ఇది చూడండి. ఓకే. ఫిస్ట్. ఫిస్ట్ అనే ప్రోగ్రామ్ దేని గురించి? ఓకే. ఫిస్ట్ అంటే ఫండ్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. ఎస్ఎన్‌టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం అన్నమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు. ఈ మౌలిక సదుపాయాలు అనేవి మనకి ఏ విధంగా వస్తది? ఎప్పుడొస్తది? అసలు దేనికోసం గావాలి ఒక మౌలిక సదుపాయం? ఓకే. లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. వేరే ఎక్స్ అనే కంట్రీ ఉంది. ఎక్స్ అనే కంట్రీ దగ్గర ఒక మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల వాళ్ళ ఎస్ఎన్‌టి అనేది ముందంజలో ఉంది. మన ఇండియా ఉంది. ఓకే. మన ఇండియా వై అనే కంట్రీ అనుకోండి. మన వై కంట్రీ ఏదైతే ఉందో సో, ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేక మనం వెనకలో ఉండిపోయామన్నమాట. సో, దానికోసం ఏం చేయాలి? వాళ్ళ దగ్గర టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అయినా తీసుకోవాలి. లేదా ఒక కొత్తదనంతో మన ఇన్నోవేటివ్‌గా కొత్తగా దానికి ఆల్టర్‌నేటివ్ అయినా తీసుకొని రావాలి. సో, ఆల్టర్‌నేటివ్ తీసుకురావాలి అంటే మనకేం కావాలి? ఒక మౌలిక సదుపాయం అనేది కావాలి. ఒక రీసెర్చ్ లాబొరేటరీ కావాలి. ఒక కైండ్ ఆఫ్ ఎక్విప్‌మెంట్ కావాలి. సో, ఈ ఎక్విప్‌మెంట్స్ అన్నిటికి కూడా ముందు తీసుకురావాలి అంటే ఫండ్ కావాలి. సో, ఆ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ త్రూ ఫండ్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ ఎస్ఎన్‌టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా రిలీజ్ చేస్తుందన్నమాట. ఓకే. సో, ఈ ఫండ్స్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫెసిలిటీస్ ఫర్ ప్రమోటింగ్ ఆర్&డి యాక్టివిటీస్. నెక్స్ట్. పర్స్. ఈ పర్స్ స్కీమ్ చూడండి. పర్స్. పర్స్ అంటే ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఎక్సలెన్స్. ఓకే. యూనివర్సిటీ రీసెర్చ్ కోసం ఏదో చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ హ్యాస్ కమెన్స్డ్ ఇన్ ద ఇయర్ 2009. ఓకే. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద యూనివర్సిటీ సెక్టర్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అసలు దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియన్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ఓకే. దానిలో రీసెర్చ్ కెపాసిటీని పెంచాలి. అంటే రీసెర్చ్ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సంఖ్యను పెంచాలన్నమాట. ఏ విధంగా పెంచాలి? ముందు ఎంపవర్ చేయాలి. ముందు కొత్త కొత్త స్కీమ్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓకే. ఎస్ఎన్‌టి యొక్క ఇంపార్టెన్స్‌ని చెప్పి నెక్స్ట్ మన ఎస్ఎన్‌టి యొక్క లెవెల్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా వివరించిన తర్వాత యూత్‌ని లాగాలన్నమాట. ఓకే. సో, ఈ ఇండియన్ యూనివర్సిటీస్‌కి ఒక కైండ్ ఆఫ్ ప్రమోషనల్ యాక్టివిటీ అన్నమాట ఇది పర్స్ అనేది. ఓకే. నెక్స్ట్. ఇక్కడ చూడండి. పర్స్. ఓకే. ఇదేంటి చిన్న యూనివర్సిటీస్‌ని సపోర్ట్ చేస్తుందని చెప్పాను కదా! ఈ పర్స్ స్కీము. ప్రస్తుతానికి ఈ పర్స్ స్కీమ్‌లో ఉన్న యూనివర్సిటీస్ సపోర్టెడ్ యూనివర్సిటీస్ గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ. ఓకే. ఈ ఢిల్లీ ఏదైతే ఉందో ఢిల్లీలో అయితే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అలాగా. ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. మీకు ఈవెన్ ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్‌లో కూడా మీకు ఈ డేటా ఉంటుంది కాబట్టి నిర్భయంగా మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఎగ్జామ్ విధంగా ఎలా అడుగుతారు మేడం? అసలు ఎగ్జామ్ పరంగా ఏ విధంగా అడుగుతారు అని అంటే నేను ఒకటే చెప్తాను. ఎగ్జామ్ పరంగా మీకు అడిగితే అంటే విచ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ సపోర్టెడ్ ఫర్ పర్స్ స్కీమ్ అని అడగొచ్చు. లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ ఈస్ వన్ ఆఫ్ ద మెంబర్ అండర్ పర్స్ స్కీమ్ అని అడగొచ్చు. చెప్పలేం. ఓకే. సో, ప్రతి ఒక్కరు అటెంటివ్‌గా ప్రతి ఒక్కటి చదవాలని కోరుకుంటున్నాను. ఓకే. సో, ఇక్కడ గనుక మీరు ఏదైతే రోడ్ మ్యాప్ ఉందో రోడ్ మ్యాప్ గనుక చూసినట్టయితే డిఫరెంట్ యూనివర్సిటీస్ ఓకే. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఓకే. ఇలా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి కూడా మనకి ఈ పర్స్ స్కీమ్‌కి సంబంధించిన యూనివర్సిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్. సో, సైఫ్. ఓకే. ఇదో కొత్త స్కీమ్ అండి సైఫ్.
ఈ సైఫ్ అనే స్కీమ్ ఏంటో చూడండి ఒకసారి. సొఫిస్టికేటెడ్ అనలైటికల్ ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటీస్. ఓకే, సొఫిస్టికేటెడ్ అంటే నథింగ్ బట్ వెల్ ఎక్విప్డ్, వెల్ అడ్వాన్స్డ్ అని అర్థం అనమాట. సొఫిస్టికేటెడ్ అంటే దానిలోని ఎలాంటి మనకి డిస్క్రిపెన్సీ లేకుండా, ఎలాంటి మనకి దోషం లేకుండా అన్నమాట. ఓకే, సొఫిస్టికేటెడ్ అంటే పర్ఫెక్ట్ గా ఉన్నది అని అర్థం అనమాట. సో అలాంటి అనలైటికల్ ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో దీన్ని పెడతారు. ఈవెన్ మనకి ఎప్పుడైతే ఈ ఫుల్ ఫామ్స్ ఉంటాయి కదా, ఫుల్ ఫామ్స్ లోనే సగం ఆబ్జెక్టివ్ అనేది దాగుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే అనలైటికల్ ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటీస్ అంటే దేని అనాలిసిస్ కోసం? సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అనాలిసిస్ కోసం అన్నమాట. ఓకే, ఈ అనాలిసిస్ కోసం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో, ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ కావాలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, రెండాటికి డిఫరెన్స్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఒక ల్యాబ్ కావాలి, లేదా ఒక సెంటర్ కావాలి, ఒక ప్లేస్ కావాలి, ఆ ఏదైతే యాక్టివిటీ ఉందో యాక్టివిటీని జరిపించే విధంగా. బట్ ఇన్స్ట్రుమెంట్ అంటే లెటస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఏదో ఒక లైక్ హెచ్పిఎల్సి అనుకుందాం. ఓకే, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఓకే, అలానే గ్యాస్ క్రోమటోగ్రఫీ. వీటన్నిటికీ ఏంటంటే మిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి లైక్ ఆ థర్మోమీటర్స్ అనుకుందాం. ఓకే, లేకపోతే మనకి పొలారిమీటర్స్ అనుకుందాం. ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ లో ఇన్స్ట్రుమెంట్స్ కావాలన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని ఫెసిలిటేట్ చేయడానికి మనకు కొంత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట ఈ ఫండ్ ద్వారా. ఓకే, ఈ సైఫ్ అనే ఫండ్ దానికోసమే వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, దీని ద్వారా మనకు కొంత ఫండ్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ ఏదైతే కన్సర్న్ యూనివర్సిటీ ఉందో ఈ స్కీమ్ కి కానీ అప్లై చేసుకునేటట్టు అయితే వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ దేర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఓకేనా? సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఒక మనకి 5-4 స్కీమ్స్ ఉన్నాయి. దాంతో పాటు మీకు మోడల్ ఎంసీక్యూస్ ఎలా వస్తాయి, ఓకే, ఈ క్వశ్చన్స్ ఎలా మనకి రిఫ్లెక్ట్ అవ్వచ్చు, ఎగ్జామ్ విధంగా మనకి ఏ విధమైన క్వశ్చన్స్ అనేవి మనకి అడిగే అవకాశం ఉంది. ఓకే, సో అలాంటి వాటి మీద కొంచెం రివిజన్ చేద్దాము. సో ప్రతి ఒక్కరు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పోస్ట్ చేయొచ్చు. ఎస్, ఎనీవన్? అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా పోస్ట్ చేయొచ్చు నిర్భయంగా. ఎనీవన్? ఎగ్జామ్ అంటే మీకు టెస్ట్ సిరీస్ లోనే అవైలబిలిటీ ఉంటుంది అమ్మా. లైక్ ఎగ్జామ్ ఉంటుందా అంటే మనం కావాలంటే క్లాస్ సెషన్స్ లోని నేను అంటే క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను మీకు. లైక్ మీరు ఆన్సర్ చేసుకునే కెపాసిటీ ఉంటే అలా చెప్పొచ్చు, అలా అయినా ప్లాన్ చేయొచ్చు. సో మీ అందరూ విష్ బట్టి అది ఉంటుంది. బట్ ఏంటంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇచ్చిన సిలబస్ కూడా ఏంటంటే క్రూడ్ కంటెంట్ ఎక్కువ ఉంది, కరెంట్ అఫైర్ తో రిలేట్ చేసేది ఎక్కువ ఉంది అనమాట. సో ఎక్కడి నుంచి ఇస్తారు, ఏ పార్ట్ నుంచి ఇస్తారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి డెఫినెట్లీ ఓకే, నేను అదంతా మీకు అంటే ఆ క్వశ్చన్స్ మీరు ఎలా అయితే ఆన్సర్ చేయగలరో అలా నేను డిజైన్ చేసి మీకు పట్టుకొని వస్తాను, ప్రాబ్లం లేదు. యా మ్యామ్, క్వశ్చన్ స్టేట్మెంట్ బేస్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫ్రేమ్ చేయండి, లేటెస్ట్ ట్రెండ్ క్వశ్చన్స్ చేంజ్డ్. అవునమ్మా, ఎందుకంటే డెఫినెట్లీ కాంపిటీషన్ పెరిగే కొద్దీ క్వశ్చన్ యొక్క స్టేటస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, మనకి ఇప్పుడు జనరలీ పాత ఎగ్జామ్స్ లో ఎలా ఉండేదంటే ఇన్స్పైర్ ని ఎక్స్పాండ్ చేయండి అని అడుగుతాడు. ఇప్పుడు ఇన్స్పైర్ ని ఎక్స్పాండ్ చేసి ఇది కరెక్టా కాదా అని అడుగుతున్నారు. సో లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అలా ఉంది. అందుకే నేను స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ లోనే మెన్షన్ చేశాను కి మీరందరూ కూడా కాన్సెప్ట్ మీద ఆధారపడండి. కాన్సెప్ట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈవెన్ యూపీఎస్సీలో అయినా ఏపీపీఎస్సీలోనైనా ఎక్కడైనా కూడా కాన్సెప్టువల్ గా వెళ్తున్నారనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. మీరు చెప్పింది 100% రైట్. ఎస్. సో ఎనీవన్, ఎనీ మోర్ డౌట్స్? ఓకే, లెట్ us వైండ్ అప్ దిస్ క్లాస్ హియర్. నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా దీని తర్వాత ఉన్న స్కీమ్స్ని మెన్షన్ చేస్తూ డెఫినెట్లీ ఇంకా మంచి ఎంసీక్యూస్ కూడా మీకు డిజైన్ చేసి తీసుకొని వస్తాను రేపటికి. సో మీరు అందరూ కూడా ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలిగేలాగా
ప్లాన్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. దిస్ క్లాస్ నాట్ లిసన్ మ్యామ్, ల్యాక్ ఆఫ్ నెట్. ఓకే అమ్మ, మీకు ఇది రికార్డ్ అవుతుంది. మీకు యాప్లో యాక్సెస్ ఉంటుంది. మళ్ళీ మీకు నెట్ అవైలబిలిటీ ఉండేటప్పుడు చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు బ్యాక్కి వెళ్ళి చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. యా, థ్యాంక్ యూ.